నారాయణపేట జిల్లా తీలేరులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యనం చేసుకున్నాడు. ఇక కూతురు రిత్విక, కుమారుడు చైతన్యంలో కోయిల్ సాగర్ కెనాల్లోకి తోసేశాడు తండ్రి శివరాం. అనంతరం తండ్రి శివరాం ఆత్మహత్యాయత్నం చేశారు. ఇక పిల్లలు మృతి చెందగా ప్రస్తుతం తండ్రి శివరాం పరిస్థితి విషమంగా ఉంది. శివరాంను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా శివరాం భార్యకు దూరంగా ఉంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. రవి, నారాయణపేట జిల్లాలో అపమానీయ ఘటన చోటు చేసుకుంది. మరికల్ల మండలం తీరే గ్రామానికి చెందినటువంటి శివరాం తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదైతే శివరాం తన కూతురు, అదేవిధంగా తన కుమారుడైనటువంటి రిత్వికతో పాటు అదేవిధంగా చైతన్య ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లి అర్ధరాత్రి తన పొలం వద్ద ఉన్నటువంటి తాడుతో దాన్ని ఇద్దరిని కూడా ఉరివేసి చంపిన తర్వాత అక్కడే ఉన్నటువంటి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలో ఆ యొక్క డెడ్ బాడీని పడేయడం జరిగింది. అయితే తాను కూడా మద్యం సేవించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఆయన తీవ్ర ఇబ్బంది పడినట్టు పరిస్థితి తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క హత్యకు అదేవిధంగా ఆత్మహత్యకు సంబంధించి వివరాలకు మనం చూసినట్లయితే మాత్రం శివరాం గత 3 ఏళ్ల క్రిందటే తన భార్య నుంచి దూరంగా ఉంటూ విడాకులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి పిల్లలను కూడా హత్య చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదన్న ఆలోచనతోనే ఈ యొక్క ఘటన చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం ఇంటికి వచ్చినటువంటి శివరాం తమ పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులతో రాత్రి 9 గంటల సమయంలో హాస్పిటల్ తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకురావడం జరిగింది. అయితే రాత్రి తన పొలానికి చేరుకొని అక్కడే ఉన్నటువంటి ఏదైతే తాడుతో ఆ ఇద్దరు పిల్లల గొంతుకు ఉరివేసి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. అప్పటికే ఈ యొక్క శివరాం మద్యం మత్తులో ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. తర్వాత అక్కడే ఉన్నటువంటి ఫస్ట్ పొల్ల మందు తాగి ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ పట్టుకునే ప్రయత్నం చేసి అక్కడ విఫలమైనటువంటి తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఘటనకు సంబంధించి తన స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించినటువంటి శివరాం ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా వివరించడం జరిగింది. అప్పటికే కుటుంబ సభ్యులతో ఆ పొలం వద్ద చేరుకొని ఆయనను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కెనాల్లో పడినటువంటి ఇద్దరు చిన్నారులను కూడా వాళ్ళ ఆచూకీ కనుక్కొని బయటకు తీసినప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా మృత్యువాన పడడం జరిగింది. అయితే శివరాంను కూడా కొనవూరుతున్నటువంటి శివరాం, గాయాలతో ఉన్నటువంటి శివరాం తీసుకెళ్లి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే చిన్నారుల డెడ్ బాడీలు మాత్రం నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. శివరాం పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కూడా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇద్దరు చిన్నారులను హత్య చేసి తాను ఆత్మహత్యకు పడడం కుటుంబంలో కావచ్చు, గ్రామంలో తీవ్ర విధానం పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.